రీసెంట్‌గా మీరొక విషయం గమనించారా? పెద్ద పెద్ద క్రికెటర్లు, ఫుట్‌బాల్ ప్లేయర్స్, సినిమా స్టార్‌లు అందరూ మళ్ళీ పాతకాలపు నాటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడుతున్నారు. వాళ్ళ దగ్గర కాస్ట్‌లీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనుక్కునే డబ్బులు లేక కాదు. దీని వెనుక ఒక టాప్ 5 సాలిడ్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్‌ది బెస్ట్ సౌండ్ క్వాలిటీ. వైర్‌లెస్‌తో పోలిస్తే దీంట్లో ఆడియో ఎక్స్‌పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్‌ది జీరో లేటెన్సీ. ప్లగ్ అండ్ ప్లే కాబట్టి ఆడియోకి, వీడియోకి ఎలాంటి లాగ్ అయితే అస్సలుండదు. థర్డ్‌ది పద్దాకులు ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ లేదు. బ్యాటరీ అయిపోతుందనే భయం లేకుండా ఎంతసేపైనా వాడుకోవచ్చు. ఫోర్త్‌ది లుక్ అండ్ స్టైల్. కొంతమందికి ఈ వైర్స్ వేసుకోవడం అనేది ఒక స్టైల్‌లా అయితే మారిపోయింది. ఫిఫ్త్‌ది ప్రైవసీ. సైలెంట్‌గా మాట్లాడుకోవాలి అనుకునేటప్పుడు ఈ వైర్‌నయితే మనం నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో టైప్ సి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే కొందామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కొనే ఇయర్ ఫోన్స్‌కి ఖచ్చితంగా డీఏసీ అంటే డాక్ సపోర్ట్ ఉండేలా చూసుకోండి. మీ బడ్జెట్‌ని బట్టి నేను కొన్ని బెస్ట్ సజెషన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్ బడ్జెట్‌లో కావాలంటే జియోమి టైప్ సి తీసుకోండి. దీనికి డాక్ ఉంటుంది. రేట్ కూడా 500-600 లోపే ఉంటుంది. సెకండ్ వన్ నా ఫేవరెట్ జేబీఎల్ టూన్. ఇది మింత్రాలో అయితే రూ. 1000కి దొరుకుతుంది. అదే అమెజాన్‌లో అయితే 1300 దాకా ఉంది. థర్డ్ వన్ ప్రీమియం క్వాలిటీ కోసం సామ్‌సంగ్ ఏకేజీ ఇయర్ ఫోన్స్ అయితే బెస్ట్. జియో మార్ట్‌లో అయితే 1500కే దొరుకుతుంది. అమెజాన్‌లో అయితే రూ. 1760 అయితే ఉంది. ఫోర్త్ వన్ నా పర్సనల్ సజెషన్. నేను ఎక్కువగా ఐఈఎంఎస్ అంటే ఇన్ ఇయర్ మానిటర్స్‌ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఇవి హెడ్‌ఫోన్ జోన్‌లో వెబ్‌సైట్‌లో అయితే దొరుకుతాయి. తక్కువలో కావాలనుకుంటే మాత్రం ఆడియో క్యూలర్. ఇది అరౌండ్ 800 అయితే ఉంటుంది. ఫిఫ్త్ వన్ కొంచెం బడ్జెట్ ఎక్కువ పెడితే కేజెడ్ ఈడీఎక్స్ ప్రో బావుంటాయి. అండ్ ఇది అరౌండ్ 1200 వరకు ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా తోపు క్వాలిటీ కావాలంటే మాన్‌డ్రాప్ సీహెచ్‌యూ 2 ఇది అరౌండ్ 2500 వరకు ఉంటుంది. ఆడియో మాత్రం అదిరిపోతుంది. వీటిలో మీకు ఏ మోడల్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.